విజయవాడలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం 3 నెలలు మాత్రమే ఎంపీగా ఉన్నాడు. పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాకముందే లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రజలు ఏ విధంగా ఆయనకు ఓటేస్తారో ముందు అది చెప్పండి. 15 నెలలు జైల్లో ఉన్నందుకు ఓటేస్తారా? 1,00,000 కోట్లు దోచుకున్నందుకు జైలేస్తారా? కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తులకి టికెట్లు ఇచ్చినందుకు ఓట్లేస్తారా? 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఒకరితో పని చేయించుకొని ఎన్నికల తరుణంలో వాళ్ళకి తీసి ఇంకొకరు టికెట్ ఇచ్చినందుకు ఓటేస్తారా? లేకపోతే పేద ప్రజల్ని ముద్దులాడినట్టు నటించి లోపలికి వెళ్ళి షాంపూలతో చేతులు కడుక్కున్నందుకు ఓట్లేస్తారా? ఈయన నాటకాలు ఏ నాటకం చూసి ఈయనకి ఓటేస్తారని ప్రజలకు వివరించాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది. ఎందుకంటే ఇంకా 32 రోజులు ఉంది ఎన్నికలు. కాబట్టి మీరు ఇప్పటికైనా వివరణ ఇవ్వండి. మేము చెప్తున్నాం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు, ఆయన నిజాయితీ పరిపాలన చూసి ఓట్లేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఓట్లేశారు, దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగించినందుకు ఆయనకు ఓట్లేశారు, అప్పుడు ఊపిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు ఆయనకు ఓట్లేశారు. మేము ఛాలెంజ్ చేసి చెబుతాం, చంద్రబాబు నాయుడు గారికి ఈ బేస్లో ఓట్లేశారు ప్రజలు అని. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఏ బేస్ మీద ప్రజలు ఓట్లేశారో చెప్పండి మీరు. కాబట్టి ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు, ప్రజలకి భయప్రాంతులకు గురి చేయడానికి వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకుంది. అసలుకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందే ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలకు ఒక భయాందోళనకు గురవుతున్నారు. అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే ఇంకేమైనా ఉందా అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు చేసే చేష్టలకి అప్పుడే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అసహించుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు. ఇవాళ మీరు వస్తున్నారంటేనే భయపడుతున్నారే ప్రజలు. అంటే మీ మీద ప్రజలకి ఎంత అసహ్యం కలుగుతుందో వైఎస్ఆర్సీపీ నాయకులు గమనించాలి. ఇవాళ జీవీఎల్ నరసింహరావు మురిగిన, ట్విట్టర్లో విజయసాయిరెడ్డి మురిగిన, వీళ్ళ మురుగుడు ఎవరు మరుగుతారో ప్రజలకు తెలుసు. వీళ్ళని అలా చూస్తున్నారు. అయినా సరే వీళ్ళు సిగ్గుపట్ల, చెప్పులతో కొట్టినా సిగ్గుపడరు, చీచా అన్న సిగ్గుపడరు, లోపల జైల్లో ఓసలు లెక్క పెట్టి 15 నెలలు చెప్పకూడదు తిన్నా సిగ్గుపడరు. ఏదో వీరత్వం ఉన్నట్టు ప్రజలకు ఏదో మేలు చేసినట్టు మైకుల ముందుకు వచ్చి మాట్లాడడం అంటే వీళ్ళుగా ఈ రాష్ట్రంలో సిగ్గు లేనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే జీవీఎల్ నరసింహారావు, విజయసాయిరెడ్డిలని, చిన్న పిల్లవాడి కాంచి పెద్దవాడి వరకు. ఎందుకంటే ఇలా చేష్టలు అలా ఉన్నాయి. రాజకీయాలంటే ప్రజలు అసహించుకునేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకటి చెప్తున్నాం మేము, 23వ తారీఖు ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మోడీ కూడా అబ్బా అన్నాడు దేశంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాటం చేస్తున్నప్పటి నుంచి మనందరం చూస్తున్నాం, ప్రతి రాష్ట్రంలోకి మోడీకి ఎదురుగాలి వేస్తుంది. మోడీ ఎప్పుడైతే భారత ప్రధానిగా దిగిపోతాడో మళ్ళీ జీవీఎల్ నరసింహరావు సంచలో సంచి ఒకటి వేసుకొని, ఆయన పవర్ బ్రోకరు, సంఖలో సంచి ఒకటి పెట్టుకొని మళ్ళీ ఢిల్లీ వీధుల్లో మళ్ళీ ఆయన పవర్ బ్రోకరేజ్ పనులు చేసుకుంటూ తిరుగుతుంటాడు. ఇక విజయసాయిరెడ్డి గురించి అయితే ఎప్పుడైతే వీళ్ళని కాపాడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ, రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులను జైల్లో పెడతాను, ఆ ప్రజాధనాన్ని ప్రజల ఖాతాల్లోకి జమకూరుస్తానని అబద్ధాల వాగ్దానాలతో పదవి గద్దెక్కినటువంటి ప్రధాని మోడీ, ఆయన దిగిపోయి భారతదేశంలో వేరే ప్రధాని అవగానే ఇలా కేసులు త్వరగా పూర్తవుతాయి. మళ్ళీ ఈ విజయసాయిరెడ్డి
ట్విట్టర్లో మురుగుతున్నటువంటి విజయసాయిరెడ్డి ఇతను మళ్ళీ జీవితాంతం చెప్పకూడదు. మొన్న రిమాండ్లో ఉన్నాడు కాబట్టి 15 నెలలే చెప్పకూడదు అన్నాడు. జీవితాంతం ఈయన చెప్పకూడదు అంటాడు. ఆయనకేమో సంకల సంచి, ఈయనకేమో జైల్లో చెప్పకూడదు. ఈ రెండిటితో మే 23న ఈ మురుగుడికి ఆ రోజు మాత్రం శుభం కార్డు పడిద్దని తెలియజేస్తున్నా. ఏమంటే మనుషుల్ని చెప్పులతో ఎందుకు కొట్టారు? అదొక మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అందరూ ఉండగా చెప్పుతో కొట్టారంటే ఎంత ఇసిగిపోతే కొడతారో మీరు ఆలోచించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయనటువంటి ప్రధానమంత్రి మోడీ, అలాంటి మోడీకి తుత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి జీవి